హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. పప్పులు వడియాలు పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండి. అందరూ ఫుల్ బిజీగా ఉండుంటారు. మేము కూడా అంతేనండి. ఈరోజైతే పెసరపప్పు వడియాలు పెట్టుకున్నాము. ఈ వడియాలు అయితే ఎండాకాలమే అవసరం లేదండి, ఎప్పుడు పడితే అప్పుడే పెట్టుకోవచ్చు. ఎందుకంటే తొందరగా ఎండిపోతాయి ఇవి. చాలామంది చాలా రకాలుగా వడియాలు పెడతారు కదండి. ఈ పెసరపప్పు వడియాలు చాలా తక్కువగా పెడతారు అనుకుంటాను. సోషల్ మీడియాలో కూడా తక్కువగా చూశాను ఈ వడియాల్ని. ఈ వడియాలతో చేసిన కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ వీడియో కూడా పెడతాను. ఇలా అందరం కలిసి ఒక సంవత్సరానికి సరిపడా వడియాలు పెట్టేసుకుంటామండి చక్కగాని. ఇప్పుడు ఈ వడియాలను ఎలా పెట్టామో వాటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఈ వడియాల కోసం ఈ వడియాలు పెట్టే రోజు ముందు రోజు నైట్ ఇలా పప్పుని నానబెట్టుకోవాలండి. పెసరపప్పుని, పొట్టుతో ఉన్న పప్పుని నానబెట్టామండి. శుభ్రం చేశాక చూపిస్తున్నాను మీకు. పొట్టుతో ఉన్న పప్పు అయితే వడియాలు గుల్లగా వస్తాయండి. మీరు కావాలనుకుంటే చాయ్ పెసరపప్పుతో కూడా పెట్టుకోవచ్చండి. దీనికోసం అయితే ఈ సంవత్సరమే పండిన పెసలు ఉంటాయి కదండి, ఆ పెసలతో చేసిన పప్పు అయితే ఈ సంవత్సరం పెసరపప్పు అయితే బాగుంటుందండి. ఇలా కొత్త పప్పుతో అయితే వడియాలు గుల్లగా వస్తాయండి. లేదు క్రిందటి సంవత్సరం పప్పు ఉందంటే దానికోసం చిన్న టిప్ చెప్తానండి. 1 కేజీ పప్పుకి 1/4 కేజీ మినపప్పు ఉంటుంది కదండి, ఆ మినపప్పు కూడా నానబెట్టుకోండి. 2 కలిపి పెట్టుకున్నట్లయితే గుల్లగా వస్తాయి వడియాలు. మాలోని కొంతమంది అయితే కొత్త పప్పును సగమును పాత పప్పును సగము నానబెట్టుకుని కూడా వడియాలు పెట్టుకుంటారండి. ఆ పప్పును గ్రైండర్లో వేసుకుని పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా రుబ్బుకోవాలండి. వాటర్తో అస్సలు వేయకూడదు. పెసరపప్పుని ఇలా వడపోసి దాంట్లో వేసుకుని ఆ తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నానిన పెసరపప్పులో కొంచెం వాటర్ శాతం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ శాతం సరిపోతుందండి. ఇంక వాటర్ అవసరం ఉండదు. ముందు పప్పు వేయగానే ఇలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానండి, తర్వాత నలిగే కొద్దీ కొంచెం పిండి పలచబడుతుంది. మీరు చూసుకుంటూ ఒకవేళ గ్రైండర్ తిరగకుండా ఆగిపోతే అప్పుడు కొద్దిగా వాటర్ని అలా చల్లండి అంతే. ఈ పేస్ట్ తయారు చేయడం వీడియో క్లిప్ తీయలేదండి. ఈ పేస్ట్ ఎలా చేశానంటే 1/4 కేజీ పండుమిర్చి వేసానండి. పండుమిర్చికి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు. 1/4 కేజీ పండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా అల్లం, సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి ఇది. వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, చాలామంది వేసుకోరు. ఎందుకంటే సంవత్సరం సరిపడా పెట్టుకునే వాళ్ళు త్వరగా పాడవుతాయి అని చెప్పి వేసుకోరు. అది పూర్తిగా ఆప్షనల్ అండి. తర్వాత ఇలా రుబ్బిన పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రను వేసుకోండి. ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక వాయి పిండి అండి, అంటే ఒక ట్రిప్లో వేసిన పిండి ఇది. ఈ పిండికి సరిపడా ఇంత పేస్ట్, ఇంత జీలకర్ర వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా ఇలాగే రుబ్బుకుని ఈ విధంగానే మిక్స్ చేసుకోవాలండి పిండిని మొత్తం. మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఈ పిండిని టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ ఎక్కువగా అనిపించకూడదండి, తక్కువగానే ఉండాలి. లేకపోతే వేయించిన తర్వాత వడియాల్లో ఉప్పు శాతం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న వడియాలుగా కవర్ మీద పెట్టుకోవాలండి. దీనికోసం ఆరు బయట ఎండలో మంచం వేసి ఆ మంచం మీద కవర్ వేసి ఇలా వడియాలు పెట్టుకోవాలి. వడియాలు ఎండలో ఉండి మాత్రమే పెట్టాలండి. నీడ పట్టునుంటే పిండి విరిగిపోయినట్టుగా అయిపోతుంది. చాలామంది చెప్తా ఉంటారు ఇలా నీడ పట్టును కూడా పెట్టుకోవచ్చానండి. అలా కొద్ది మొత్తంలో అయితే కానీ, లేకపోతే ఇలా సంవత్సరానికి సరిపడా పెట్టుకున్నప్పుడైతే ఈ విధంగా ఎండలోనే పెట్టుకోవాలండి. పప్పులైనా వడియాలైనా సరే ఇలా ఎండలో ఎండినవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా ఎండలో పెట్టడం వీలు కాని వాళ్ళు అయితే కొద్ది శాతంలో మాత్రమే పెట్టుకోండి నీడ పట్టున. ఇలా మొత్తం వడియాల్ని ఒకరైతే కవర్ తోటి మరొకరైతే చేతితోటి అలా పెట్టేసుకున్నామండి. మాకు ఇలా వడియాలు పెట్టుకున్న ఏదైనా పని చేసుకున్న వీధి వాళ్ళు అందరూ కలిసి వచ్చి పెట్టేస్తారండి. ఇలా అందరూ కలిసి చేసుకుంటాము. ఏ పని వచ్చినా ఇలా అందరూ కలిసి చేసుకుంటే ఆ పని చేసిన అలసట కూడా ఉండదు కదా. అలా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తొందరగా ఫినిష్ చేసేయచ్చు ఏ పని అయినా.
ఇలా మొత్తం వడియాలు చకచకా పెట్టేయగా ఈవినింగ్ కల్లా చక్కగా వెండిపోయాయండి ఇవన్నీని. చూసారుగా ఈ పెసర వడియాలు ఎలా ఎండిపోయాయో. వీటిలో మామిడికాయ వేసి కూర చేస్తే అదిరిపోతుందండి. ఆ రెసిపీని కూడా పెడతాను వీడియోలో. ఇంట్లో పెసరపప్పు ఉంటే చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి వడియాల్ని. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.